మీ గురించి ఒక శుభవార్త నేను చెప్పాలి. చెదరగొట్టాను గాని మీ మీద నాకు మనసు లేకపోలా, వెళ్ళగొట్టాను గాని విడిచిపెట్టను. లోకంలో ఉన్న వాళ్ళకి చెర ఉంది, వాళ్ళంతా రక్షణ లేని వాళ్ళు. మనం రక్షించబడ్డాం కదా, మరలా మనం ఎందుకు చెరలోకి వెళుతున్నాం? దేవునితో నడవడం ఆపుతున్నాం. మీరు ఇట్లా దారి తప్పు నా మాట నా సహవాసంలో ఉండలేదు గనక చెరకప్పగిచ్చేస్తా అంటే చెరక వెళ్ళిపోయారు. పంపించినోడు ఊరుకున్నాడా? ఆయన మనసంతా పిల్లల మీదే ఉంది. ఏదో రకంగా నా పిల్లలకు మరలా శుభవార్త చెప్పి అన్నమాట ప్రకారం చెరలో నుంచి వాడు విడుదల చేసి తీసుకొచ్చి మరలా వాళ్ళకి మంచి భవిష్యత్తు కలిగించాడు. దేవునికి కోపం రేపినా, దేవునికి విరోధంగా నడిచినా కొంతకాలం చెయ్యి వదిలేస్తాడు. చెయ్యి వదిలేశారంటే సాతాను చెరలోకి వెళతాం. చెయ్యి వదిలేశారంటే అనారోగ్యపు ఒడిలోకి వెళ్ళిపోతాం. యేసు వైపు తిరగగలిగితే చెరలో ఉన్న వారికి విడుదల కలగబోతుంది. లోకంలో చేరిపోయిన వాళ్ళందరినీ విడిపించబోతున్నాను. ఈ శుభవార్త నీకే వినిపిస్తున్నాడు. నీ వారు మరలా చెరలో నుంచి విడిపించబడబోతున్నారు. మీ పట్ల నా ప్రణాళిక నెరవేరబోతుంది.